అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత అద్దం మనం ఏమై ఉన్నో చూపించినప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలంట. ద సేమ్ వర్క్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం నీకు నీలో ఉన్న లోపాలు చూపించినప్పుడు, నీలో దిద్దుకోవాల్సిన విషయాలు చూపించినప్పుడు, ఈ వాక్యం నాకు అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోతే నిన్ను నువ్వే మోసగించుకుంటావు. మంచి మనసుతో వాక్యాన్ని ఏం చేయాలంట? అంగీకరించాలంట. ఇంకో మాట ఏంటో తెలుసా? చాలామంది కొంతమంది విశ్వాసులు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, మాకు వాక్యం అర్థం అవ్వట్లేదండి, మా పాస్టర్ గారు చెప్పే వాక్యం మాకేం అర్థం అవ్వట్లేదండి, ఏదేదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందని అంటున్నారు చాలామంది. నేను వారికి చెప్పే మాట ఏంటంటే, వాక్యం చెప్పేవాడు పరిశుద్ధాత్మతో నింపబడి బోధించడం ఎంత ప్రాముఖ్యమో, వినేవారు కూడా పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని వినడం అంతే ప్రాముఖ్యం. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు? వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినగలిగే చెవులు, గ్రహించగలిగే గ్రహింపాత్మను దయచేసే వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం చెప్పేవాడు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి వాక్యం చెప్పాలో, వాక్యం వినేవాడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి వాక్యం వినాలి. లేకపోతే వాక్యం అర్థం అవ్వదు. నీకు ఏం చెప్పినా వాక్యం అర్థం అవ్వదు. నీకు ఎంత పెద్ద ప్రసంగి ఇక్కడ వచ్చి చెప్పినా కానీ వాక్యం అర్థం అవ్వదు. వాక్యాన్ని మంచి మనస్సుతోటి మనం ఆలకించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.